నువ్వు ఎక్కడున్నావా? నువ్వేమైపోయావు అని రుక్మిణి కంగారు పడుతుంది. వర్షంలో ఈ చీకట్లో భయం వేసిందా? నో, భయం దేనికి? నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను. ఆ దేవుడే నాకు అన్యాయం చేయదలుచుకుంటే ఇక నన్ను రక్షించే వాళ్ళు ఎవరుంటారు? అబ్బా, భయం ఎంత వేదాంతం తెప్పిస్తుంది. వర్షం కురుస్తుంది కదా, నీళ్ళలో ఎవరినో తోడు తెచ్చుకుంటే బాగుండేది. నా సరదా మీకు ఇబ్బంది కలిగిస్తుంది అనుకోలేదు. సారీ. బాబు ఇంట్లో లేడా? ఉన్న ప్రయోజనం ఏమిటి? మీరిద్దరూ కలిసి అడవిలో చిక్కుపడిపోయేవారు. పద, మనం వెళ్ళేంత వరకు రుక్కుని నిద్రపోదు. కమా. నీలి, అమ్మ నన్ను జిడ్డులా పట్టుకుని వదలటం లేదే. పాపం బాబు ఎదురు చూస్తుంటాడు. ఆకులు సున్నం తీసుకెళ్ళివు. అలాగేనమ్మా. ఇది దొంగ వర్జన్, క్షణాల మీద వచ్చేస్తుంది. నేను వచ్చేటప్పటికి ఏమీ లేదు. చూసావా ఇంతలో ఎంత పొంగిపోయిందో? నువ్వు ఇక్కడే ఉండి, నేను దిగి చూసి వస్తాను. మెలగరా. అక్కడ జాగ్రత్త. మెల్లగా మెల్లగా నా చేయి పట్టుకుంటా. అక్కర్లేదు, నేను అడవగలను. జని, వాగు ఫోర్స్ ఎక్కువగా ఉంది. ముందు ముందు ఇంకా ఎక్కువగా ఉంటుంది. వెనకెళ్దాం పద. వాగు తగ్గే వరకు ఆగాల్సిందే. ఎప్పుడు తగ్గుతుంది చెప్పలేము. అరగంటలో తగ్గొచ్చు, అర్ధరాత్రి వరకు తగ్గకపోవచ్చు. ఒంటరిగా దొరికాడు. చేతిలో రైఫిల్ ఉండుంటే నా కసి తీరేది. చలేస్తుందా? లోపల కూర్చుంటే చలి ఉండదు. తాళం వేసిందిగా. ఉండు. లైట్ చూపించు. ఏమిటి జని? పైన ఏదో శబ్దం వస్తేనో. గాలికి దీపం ఆరిపోతుందని. ఈ దీపాన్ని ఆర్పేయాలి. జని, పూర్తిగా తడిసిపోయావు. ఇది వేసుకో, వెచ్చగా ఉంటుంది. వద్దు. ఓకే. నువ్వా? బీనా ఎక్కడ? అమ్మగారితో మాట్లాడుతున్నారండి. నీలి, నువ్వు పాన్ బాగా కడతావు కదా, ఏది కట్టివు? అట్టాగి బాబు. ఏంటి బాబు, 2 సీసాలు తాగేస్తారా? కాదు, ఒకటి నాకు, ఒకటి నీకు. చిచి, నాకు ఆ పాన అలవాట్లేదు బాబు. తాగినోళ్ళంటేనే అసహ్యం నాకు. నోనో, అలా అనకూడదు. పాపం చుట్టుకుంటుంది. మీ దేవతలో దేవుళ్ళు అమృతం తాగుతారు, తెలుసా? ఆ అమృతాన్ని ఇంగ్లీష్లో విస్కీ అని, ఫ్రెంచ్లో బ్రాందీ అని అంటారు. జని, నిన్న మాట్లాడగనా? ఏమిటది? ఎవరినో నువ్వు ప్రేమించడం, ఆ రాబర్ట్ యాక్సిడెంట్లో చచ్చిపోవడం అంతా అబద్ధం. నిజమేనా? క్షణక్షణానికి అతను నీకు గుర్తుకొస్తున్నాడని నువ్వు బాధపడుతున్నావు. ఎందుకీ నటన? ఎవరిని మోసం చేయడానికి? ఏమి సాధించడానికి? మీరు ఇక్కడికి రావడం వెనక ఏదో ఉద్దేశం ఉంది. టెల్ మీ, వాట్స్ యువర్ గేమ్? జెనీ, జెనీ, నో, జెనీ, నో, నో ప్లీజ్, నో, జెనీ, లీవ్ మీ, జెనీ, నో, జెనీ.
ఐఎమ్ సారీ. ఫ్లేమీ, ఇది మీ నాన్న నిన్ను చిన్నప్పుడు పిలిచిన పిలుపు కదూ. మీ అమ్మన్న నాన్నన్న మీరన్నా నాకెంతో గౌరవం. జెనీ, నీకేదైనా కష్టం ఉంటే అది నన్ను కూడా పంచుకొని నన్ను ఆత్మీయుడిగా చూడు. ఐఎమ్ యువర్ ఫ్రెండ్. కృష్ణ, ఇప్పుడే చెప్తున్నాను, నా కంఠంలో ప్రాణం ఉండగా భవానీకి బాబీకి పెళ్లి జరగటానికి వీల్లేదు. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. దాన్ని ఆ గతి లేని వాడికి ఇచ్చి చేయవలసిన కర్మ నాకేం పట్టలేదు. ఆ మిరియాలపురం సంబంధమే చేసి తీరుతాను. చేసుకోవే. ఆ ఆడంగి రేకుల వాడికే నీ కూతుర్నిచ్చి చేసుకో. భవానీ బాబీ ఇద్దరు ఇష్టపడుతున్నారు గనక ఆ మాట అన్ననే తప్ప, లేకపోతే మా వాడికి పెళ్లి కాదనే, పెళ్లి కూతుళ్ళు దొరకరనే. చూస్తూ ఉండండి, మా బాబీ గాడికి ఇంతకంటే మంచి సంబంధం చూసి ఇక్కడే మీ కళ్ళ ముందే పెళ్లి జరిపించకపోతే నా పేరు అన్నపూర్ణే కాదు. ఏమిటి, ఇక్కడ చేస్తావా? ఇది ధర్మసత్రం ఏం కాదు, అడ్డమైన వాళ్ళ పెళ్లిళ్ళు చేయడానికి. ఎవరే అడ్డమైన వాళ్ళు? వాళ్ళకి చెందాల్సిన ఇల్లు వాకిళ్ళు మీరు కాజేసాయి. అమ్మా, మాటలు జాగ్రత్తగా రాని. నోరు ముయ్యవే. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని నన్ను మాటలు జాగ్రత్తగా రానియమంటావటే నువ్వు? పుట్టినప్పుడు జాని లేవు అనవే, నీ ఇష్టం వచ్చినట్టను. ఇదంతా మీ నాన్న చేసిన నిర్వాహం. నా ఇంట్లోనే నన్ను ఒక పని మనిషిని చేసి ఉన్నదంతా నీ కట్టబెట్టిపోయాడా మహారాజు. కట్టబెట్టాడు. నా నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి వెళ్ళాడమ్మా మీ ఆయన. ఆడా మగ అంతా నేనే సర్దుకోలేక చస్తున్నాను. ఇన్నేళ్లుగా పెట్టి పోషిస్తున్న దాన్ని, కన్న కూతుర్ని, నాకంటే ఇవాళ వచ్చిన కొడుకు పిల్లలు ఎక్కువైపోయారు నీకు. ఇదిగో, వాళ్ళ ఊసేస్తామంటే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేగు. విన్నావుటాయా కృష్ణ? విన్నావా? ఇది నా కూతురు అటయ్యా, ఇది నా కూతురా. అది తీరిగ్గా కూర్చునే రేపు ఆలోచన. పదమ్మా. అది కాదయ్యా, నా మాట వినమ్మా. పద. ఎప్పుడు నాకే చెప్తావయ్యా. రా, అసలు ఏం చెప్తాను. నా జరిగిందో మాట విను. తెలుసా? రా. ఊరుకో భవానీ, మీ అన్నయ్య వచ్చాక మాట్లాడదాంగా. అన్నయ్య, అమ్మ అమ్మమ్మ మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను. నీతో విషయం చెప్పాలని వచ్చానన్నయ్య. ఏమిటి బేనా, చెప్పు. పెళ్ళంటూ చేసుకుంటే బాబీనే చేసుకుంటాను. అది కుదరదంటే నా నిర్ణయానికి తిరుగులేదన్నయ్య. అమ్మను ఎలా ఒప్పిస్తావు, నీ ఇష్టం. ఏమిటండి ఇది? ఆవేశంలో ఏ ఆఘాయిత్యం చేసుకుంటున్నానండి? ఈ ఇంట్లో ప్రతి వాళ్ళకి ఆవేశాలు ఎరుకు. కింద ఈ విషయంలోనే తల్లి కూతురిద్దరి మధ్య పెద్ద పోట్లాడు జరిగింది. కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం అని. భవానీ విషయంలో మీరే పూనుకుని ఏదో ఒకటి చేయాలండి. అదే చూస్తున్నాను రుక్కు.